శివసేన స్వాగతం, అందరూ నమస్కారం. అయితే నాకు తెలిసిన ఒక అబ్బాయి అంటున్నాడు, మా శివుడు చాలా గొప్పోడు, రాక్షసులు తపస్సు చేసినా సరే వరాలు ఇచ్చేస్తాడు అంటున్నాడు. నాకు చాలా చిత్రం అనిపించింది. రాక్షసులు పూజించిన వరాలు ఇచ్చేస్తాడంటే శివుడిని నమ్మేసుకోవచ్చు. అవునా? అదే మన సంస్కారం. అంటే రాక్షసులు తపస్సు చేస్తే వరాలు ఇస్తూ చూస్తున్నారు, కానీ ఆడు తప్పు చేస్తే శిక్షించడం చూడట్లేదు, సంహరించడం చూడట్లేదు. హిరణ్యకశిపుడు చూసుకున్నా, మనం ఎంతమందిని ఎన్ని రాక్షసులను చూసుకున్నా, ఏ రాక్షసుని చూసుకున్నా కూడా వరాలు ఇచ్చింది శివుడే, కాదని నేను అన్నాను. అయితే వాళ్ళ దుర్వినియోగం చేసినప్పుడు దునుమాడింది కూడా శివుడే లేదా శక్తి. అవునా కదా? దాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనం పూజలు చేసి శక్తులు సంపాదించినా కూడా సంపాదించకపోయినా కూడా మనం ఏం చేయాలి? సంస్కారవంతంగా జీవించాలి, ఎంతో సమభావనగా ఉండాలి. ఆ దేవుడు ఈ దేవుడు ఇస్తాడు, ఆ దేవుడు ఎవడు కాదు. ఒక కుండకి చుట్టూరు కన్నాలు పెడితే మధ్యలో జ్యోతిని పెడితే ఎలా అయితే వస్తాయో, ఆ కాంతి అన్ని కన్నాల్లోకి ఎలా వస్తుందో, ఈ యొక్క పరమేశ్వర రూపాలు కూడా అంతే. హరి అవతారములే సకల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంలోని. మాకు చిన్నప్పుడు స్కూల్లో 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బెంచ్మెంట్స్ అని, చందన, హేమ, తులసి అని చెప్పని. 4 సంప్రదాయాలు, 4 దేవుళ్ళకి సంబంధించి ఉండేవాళ్ళు. ఆయన చక్కగా కలిసేవి అభిరుచులు. ఏమైంది? జీసస్ అయితే ఏమైంది, అల్లా అయితే ఏమైంది, కృష్ణ పరమాత్మ అయితే ఏమైంది? అంతా పరమేశ్వర స్వరూపమే. మతాల సమ్మేళనం అనేది వర్ణ సంక్రాంతి కోసం కాదు, స్నేహం కోసం. ఒకళ్ళతో ఒకళ్ళం చక్కగా మెలగాలి, స్నేహభావంగా మెలగాలి. ఏ యొక్క మతసారమైనా కూడా సంస్కారవంతంగా ఉండాలి, అంతేగాని దూషించుకునేదిగా లేకపోతే హీనపరుచుకునే విధంగా ఉండకూడదు. ఈ దేవుడు ఎక్కువ, ఆ దేవుడు తక్కువ. మన హిందూ ధర్మంలో అయినా సరే, ఏ ఒక్క మతంలో అయినా ఈ చర్చు లేదా ఆ చర్చు, ఈ మసీదు లేదా ఆ మసీదు, ఇలాంటివి చాలా తప్పు. నేను చెప్పిన కాన్సెప్ట్ నిజమనిపిస్తే అర్పించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.